సంస్థలో పనిచేసినప్పుడు మేము ఏ కాల్ వచ్చినా మేము స్వీకరించాము. ఇప్పుడు ఎప్పుడు వచ్చే కాల్స్ కూడా ఓల్డ్ నైట్ మాకే వచ్చేది. ఎప్పుడు టెన్షన్ లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసాను. నా ఏరియా కానీ కూడా నేను నోట్ చేసుకొని వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడిని. ఇప్పుడు కన్జ్యూమర్ ఫేవర్లో ఉన్నాను కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను. నేను సప్లై వచ్చిందని హ్యాపీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశాడు. అప్పుడప్పుడు నాకు అలా కూడా కొంతమంది పరిచయం అయ్యారు. మా కార్పొరేట్ ఆఫీస్ కూడా ఎంతోమంది వచ్చేవాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి టీ తాగించి వచ్చిన వాళ్ళని ఒక కన్జ్యూమర్ వచ్చాయంటే అతను రిసీవ్ అతను దేవుడు మనం అతను కూర్చోబెట్టి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకొని నాతో అయినంత మటుకు చెప్పేవాడిని. ఫోన్ చేసి చెప్పేవాడిని, లేకపోతే సీఎండి గారిని కలవండి అని చెప్పేవాడిని. చాలా ఇప్పటికి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటాం. మనం మాట్లాడే పద్ధతి ఉంటుంది, అంతే తప్పించి కన్జ్యూమర్ రిసీవ్ చేసుకోవడం మన ధర్మం. ఇన్ఛార్జ్ డైరెక్టర్ కూడా చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి పని కూడా రొటీన్గా అనుకున్నాను కానీ ఇప్పుడు నేను టెన్షన్ ఫీల్ కాలేదు. సీఎండి గారు మాకు ఏ పని చెప్పారో అది ఫాలో అయ్యాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫాదర్ అప్పుడు కష్టపడి చదివించడం, ఆ పోస్టంపల్ ప్రాజెక్టులు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అక్కడ చదువుకోవడం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఆ టైంలో నేను ఇక్కడ బయట ఉంటే ఏదో ఇలా ఉండేది చెప్పలేను కానీ అంత దేవుంది. అది నా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు, తర్వాత సాయిబాబా. షిరిడీకి 10 టైం దాకా బాబాను చూడగానే అంతా మర్చిపోతాము. అతను లాగానే అతను కూడా బాగా సేవతత్వం. ఈ రోజు నేను వేసుకున్న ఇంట్రెస్ట్ కానీ నేను ఇది సింపుల్గా ఉండడానికే నేను ట్రై చేస్తాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కూడా అతను ఒక సెకండ్ చూడలేము. అతన్ని మళ్ళీ చూద్దామంటే మళ్ళీ 2 years అలా చాలాసార్లు వెళ్ళాం. కానీ వెంకటేశ్వర స్వామి చూసా కూడా అన్నీ మర్చిపోయేవాళ్ళు. ఆ స్వామిని చూడగానే భార్య పిల్లలను మర్చిపోయి దేవునే చూసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది. నాకు సంస్థకు సేవ చేశాను. ఇంకా ఏమో టైం ఉంటే సేవ చేయడానికి కూడా రెడీగా ఉంది. భవిష్యత్ ప్రణాళిక పిల్లలతో గడుపుకొని కొద్దిగా టైం ఉంటే అమెరికాకి వెళ్ళి వస్తాను. తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించి మా డిపార్ట్మెంట్కి ఏమైనా చేయాలి ఇంకా వేరే ఉంటే నేను దానికి ట్రై చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మేము ఈరోజు ఈ ప్రమోషన్లో తొందర రావడానికి కారణం కూడా రిజర్వేషన్లో అంత బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అతని దయ కూడా. అతను రాజ్యాంగంలో రాసిన దాన్ని బట్టి ఈరోజు ఇలా ఉన్నారు. అందరికీ ఒకటే అండి, ఇప్పుడు కస్టమర్తో పొలైట్గా మాట్లాడాలి. వాళ్ళకి కావాల్సింది విని వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎవరితో ర్యాష్గా మాట్లాడాలి. అందరూ మిగతా తోటి ఏడీలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మీరు ఏడీ ఎవరైనా సరే వాళ్ళు ఇమీడియట్ బాస్తో బాగుండండి. ఇమీడియట్ బాస్తో బాగుంటే అంత బాగుంటుంది. నేను ఈరోజు ఎలానంటే ఇమీడియట్ బాస్తోనే నేను బాగున్నాను ఈ రోజు వరకు కూడా. కాబట్టి మీ ఇమీడియట్ బాస్తో ఉండండి, మీ ప్రాబ్లం చెప్పుకోండి. మేనేజ్మెంట్ ఏది చెప్పినా ఆ వర్క్ టాప్ ప్రయారిటీలో చేయండి. తర్వాత మీ ప్రాబ్లం చెప్పుకోండి, మేనేజ్మెంట్ సాల్వ్ చేస్తుంది. మీకు అవసరం ఉన్నప్పుడే విద్యుత్ వాడుకోండి, అవసరం ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక యూనిట్ పొదుపు చేయండి అంతే. ఒక యూనిట్ సేవ్ చేస్తే 2 యూనిట్లు పొదుపు ప్రొడ్యూస్ చేసినట్టు. సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఎఫ్ఎల్ బల్బ్స్, రూప్ టాప్ కూడా వస్తున్నాయి. అవి వాడుకొని దాన్ని సబ్సిడీ తీసుకోండి. అవి అందరూ అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎనర్జీ కన్వర్జేషన్ ఇంపార్టెంట్. నాకు ప్రతి స్టేజ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏఈలు, ఈ స్టేజ్లో ఎస్సీలు అందరూ సహకరించారు. కింది స్థాయి అటెండెంట్ నుంచి పై వరకు అందరితో అదే విధంగా ఉంటాను. ఏ పోస్టులో అందరితో కలిసి ఉన్నాను. ఈరోజు అలానే ఉంటాను. రేపు వాళ్ళకి ప్రాబ్లం వచ్చి చెప్పినా నేను చేయడానికి రెడీ ఉన్నాను. అందరూ నాకు సహకారం ఇచ్చారు. ఒక బిల్డింగ్కు 4 పిల్లలు ఎట్లనో ఈ సంస్థ కూడా అందరూ ఏఈలు, ఏడీలు, డీలు, ఎస్సీలు అలా వాళ్ళు పనిచేస్తేనే అందరికి పేరు వస్తుంది. మా సీఎండీ గారు డైనమిక్ సీఎండీ గారు ఆయన వచ్చాక 1.5 monthలో చాలా చేంజెస్ వచ్చాయి. ఐటీలో టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ చేశారు. ఒక వర్క్ విషయంలో ఒకప్పుడు మేము టీ కటింగ్ అవుతుందంటే అక్కడ వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటిది SC లెవెల్ కూడా రోడ్ పైన వెళ్ళాము. పూల్ ఏం జరుగుతుంది వర్క్, ఎందుకు పీడియాట్రిక్ అవుతుంది. ముషరఫ్ సార్ అంటే డైనమిక్ సీఎండీ గారు. అలాంటి సీఎండీ గారు కంట్రోల్లో పనిచేయడానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు మీరు ఇలా ఉండడానికి, ఈ రోజు మీతో మాట్లాడడానికి కూడా కారణం సారే. ఎందుకంటే నేను కార్పొరేట్ ఆఫీస్లో మెట్రో జోన్ చేశాను. సార్కు నాకు చాలా థ్యాంక్స్ సార్, చాలా కృతజ్ఞత.